హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దాని లోపల ఉన్న ఆ పులుసు అంతా వచ్చేసింది. చూడండి ఎలా వస్తుందో పులుసు అనేది. ఇదంతా వచ్చేసింది నీట్గా. మట్టి సట్టికైనా లేదా ఇలా బుడ్డ సట్టికైనా ఏదో ఒక దానికి అనాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో. ఇప్పుడు ఇదంతా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉప్పేసి ఇలా అనుకోవాలి, మెల్లిగా ఇలా సాదుకోవాలన్నమాట. ఇలా రుద్దితే ఆ పులుసు అంతా పోయిద్ది. మళ్ళీ ఫస్ట్ సట్టికేసి రుద్దాలి, తర్వాత ఇదిగోండి ఇలా నున్నగా రావాలి చేప అనేది. ఆ పులుసు అనేది పోయిద్ది నీట్గా. అలా ఎన్నిసార్లు కడుక్కోవాలో చేపలు. చూడండి ఆ పులుసు ఎట్లా పోతుందో చూడండి. ఇవి పులుసు తీసిన చేపలు, ఇవి తీయని చేపలు ఇంకా ఉన్నాయి. ఇలా వేసుకోవాలి, కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకోండి. ఇలా అనండి, మెల్లిగా అనండి. ఓ బలం ఉంది కదా అని బలంతానంటే చేపలు చితికిపోతాయి. మమ్మీ ఒకసారి ఆ చేప చూపి. ఇది బొమ్మిడాయ. ముళ్ళు ఉండదు దీనికి, పిల్లలకు పెట్టచ్చు. అంటే పచ్చిలేంటి మరి అన్ని రకాలు వస్తాయి. చై ఓకేనా ఫ్రెండ్స్, ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఉప్పేసి ఇలా రుద్దుకోవాలి. ఇలా పులుసు అనేది పోయిద్ది ఊరికినే. అదిగో పోయింది చూసావా, ఊరికినే పోతాయి. కాకపోతే కొంచెం నిదానంగా టైం పడతాయి. ఇలా అనుకోవాలి. అందుకని పులుసు చూడు ఎలా వస్తుందో. చేపల్లో ఉన్న పులుసు అనేది ఊరికినే పోయిద్ది. అదిగో ఆ పులుసే నీసు వాసన. అర్థమైందా? నీట్గా చేసుకోవాలి ఎప్పుడైనా సరే, ఓపిక్గా. 1 గంట. అసలు ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు, చేసేవాళ్ళు ఉంటే చేయించుకోవచ్చు చక్కగా. అక్కడ కాల్లో పడుతున్నారు కదా, చేసేవాళ్ళు లేరు, అందుకని ఎత్తుకొచ్చి చేసింది. కాళ్ళు నుంచి తెచ్చావా? ఇవన్నీ శుభ్రంగా 1-4 సార్లు కడుక్కోవాలి ఫ్రెండ్స్. నేను కడిగి తెల్లగా ఉన్నప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చేపలు నీట్గా కడుక్కున్నాం కదా, ఇది ఇలా అనాలి. అలా చేయి పెట్టి ఇలా అంటే ఏమైందంటే ఇటు లోపల ఉన్న పేకలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా, ఇది పేక బొడ్డాటికి. ఇలా అంటే వచ్చేస్తాయి. అప్పుడు వీటిని తీసి నీట్గా మళ్ళీ ఇంకొకసారి కడుక్కోవాలి. అలా 4-5 సార్లు కడుక్కోవాలి. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయో. ఇందాక ఎంత నల్లగా ఉన్నాయో, ఇప్పుడు ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి. చూడండి బాగా తెల్లగా ఉన్నాయి కదా. ఇంకోసారి కడుక్కోవాలి. అంటే 4-5 సార్లు. ఇప్పుడు నేను 4 సార్లు కడిగాను ఫ్రెండ్స్. 2 సార్లు ఉప్పేసి రుద్దాను, 2 సార్లు ఏమన్నా మళ్ళీ ఉప్పేసి నేల మీద రుద్దాను, గచ్చు మీద వేసి. ఇప్పుడే నీళ్ళల్లో 4-5 సార్లు కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కోవాలి ఎప్పుడైనా సరే. 1-4 సార్లు. నాకు 1.5 గంట పట్టింది ఈటింగ్ చేయటానికి. అందుకే చెప్తున్నాను, ₹1 ఇచ్చివా. ఏంది ఇది? మీకు కుదరకపోతే చేసేవాళ్ళు ఉంటారు, చక్కగా చేయించుకొచ్చుకోండి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇది ఇలా శుభ్రంగా ఉండాలి, తెల్లగా మల్లెపూలల్లా ఇలా తెల్లగా రావాలి. ఓ పిసకూడదు, ఇలా అనాలి లైట్గా. ఓకేనా? లైట్గా అనేసి శుభ్రంగా చట్టి కడిగేసుకున్నాము. చాలు. ఇంకా 1-4-5 సార్లు కడిగాం. ఇలా ఒత్తేసి ఈ నీళ్ళు అనేవి ఆపేసి. ఇంకేం రావట్లేదు కదా పేక తోకలో, నీట్గా చేసాం కాబట్టి. ఓకేనా? కేవలం మీకు చూపించడానికి. పక్కిలు పెద్దవి ఎంతమంది అయినా చేస్తారు, చిన్నవి చేయటం అసలు కుదరదు చాలామందికి. వాళ్ళ కోసమే నేను ఇలా తీసుకొచ్చాను అనమాట. శుభ్రంగా చేసి చూపిద్దాము, ఎలా చేసుకోవాలో తెలిసిద్ది అని. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత తెల్లగా చేశాను.
కేవలం పెద్ద పక్కిలు ఎంతమంది అయినా చేసుకుంటారు, చిన్న పక్కిలు అందరికీ కుదరవు. వాళ్ళ కోసమే నేను చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి అసలు ఎంత తెల్లగా ఉన్నాయి, ఒకటి తెల్లగా ఉన్నాయి అనమాట. చేప ఏదైనా సరే మనం ఇంత తెల్లగా రుద్దుకుంటే నీసు వాసన అనేది రాదు. వీటిని ఎలా వండాలి ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, రండి. కాకపోతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కర్రీ అనేది వండేసేస్తాను. పులుసు అనేది ముందుగా వేడి నీళ్ళు పెట్టుకుని దాంట్లో కొంచెం చింతపండు వేసి పక్కన పెట్టేయాలి. ఓకేనా, తొందరగా మగ్గిద్ది అనమాట. చూపి చింతపండు వేసి చూపించేది ఏముంది, ఇదిగోండి చేపలు వచ్చి నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ అనేది కట్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకొని మీకు వీలైనంత సన్నగా. ఉల్లిపాయ తింటేనే ఉల్లిపాయ క్యాన్సర్ వస్తుంది అంటారు, టమాటా తింటేనేమో టమాటా ఎలర్జీ వస్తుంది అంటున్నారు. ఏం తినాలి మనం కొంచెం చూసుకుని, ఆ బ్లాక్ ఏదైతే ఉందో అదంతా చూడండి ఫ్రెండ్స్, నూనె అనేది వేస్తున్నాను. చేపల కూర కదా, కొంచెం ఎక్కువే పట్టిద్ది నూనె. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. వేయవలసిన అవసరం ఏం లేదు, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు. ఓకేనా, ఇవి మగ్గిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చేపలు ఇవి శుభ్రం చేసేసాం కదా మనము. దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను. చింతపండు పులుసు కూడా శుభ్రంగా నీట్గా పిసికేసి పక్కన పెట్టేసుకున్నాను. స్నానం చేశాను, మరి చేపలు చేసిన మీద ఒళ్ళు అనేది వాసన వచ్చేసింది. అందుకని నీట్గా శుభ్రంగా 2 సార్లు స్నానం చేసేసాను. శుభ్రంగా స్నానం చేసాకే బాగుంది, కానీ నడుము బాగా నడుము పీకుతుంది. ఇది బాగా మగ్గే లోపల ఇప్పుడు మనం చిన్నగా చూపిస్తాను చూడండి. పసుపు మీకు ఎప్పుడు చెప్తాను నేను, పసుపు వేసేసుకోవాలని. చేపల కూర కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే ఉప్పు చూడండి, ఉప్పు చూసారు కదా, ఉప్పు. అలాగే కారం, తగినంత కారం, తగినంత ఉప్పు. 2 స్పూన్లు కారం, 3 స్పూన్లు వేయాలి, కిలో చేపలు కదా. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కలుపుకోవాలి. మీడియం మంట పెట్టేయండి. ఇప్పుడు చేపలు వేసేద్దాం. నీళ్ళు ఏమాత్రం రాకుండా చేపలు వేయండి. చూడండి ఎంత చక్కగా చేసాము మనం చేపలు. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చేపలు అనేది గెంటి పెట్టి తిప్పుకోవాలి. ఇప్పుడు గెంటి పెట్టి తిప్పుకోవాలి. చేపల్లో పులుసు పోసాక గెంటి పెట్టి అస్సలు తిప్పకూడదు. ఇప్పుడైతే తిప్పుకోవాలి, ఒక్కసారే గెంటి పెట్టి తిప్పుకోవాలి. నేను పులుసు కాదు ఇగురు కాదు, పచ్చిలు ఎప్పుడు గుజ్జు గుజ్జుగా ఉండాలి, ఎగిరిపోవాలన్నమాట. అలా చేస్తాను. మా పాప ఇగురా పులుసా అని అడుగుతుంది, అందుకని చెప్తున్నాను. ఓకేనా, ఇది కిలో చేపలు. కిలో చేపలకి చక్కగా 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు కారం, చిటికుడు కాదు, 1/2 స్పూను పసుపు, 5 స్పూన్లు నూనె, అంతే మనం వేసింది. ఇప్పుడు దీన్ని మగ్గనివ్వాలి కొంచెం సేపు. ఓకేనా ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు ఇప్పుడు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు తినరు, మనకేం ఇష్టం. అప్పుడు ఏం చేయాలి, ఇలా ఘాట్లు పెట్టేస్తే చక్కగా పులుసులో మగ్గి వేసేయాలి. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు వేయాలో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాము. చూడండి, ఆ ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు పులుసు పోయాలి. పులుసు బాగా పిసికాం కదా మనం, లాస్ట్లో కొంచెం ఉంచుకుని మళ్ళీ ఒక్కసారి ఇలా అనండి. ఇప్పంతా బయటకు వచ్చేసి చూడండి, ఇలా అనేసి మళ్ళీ పోయండి. ఇంకొంచెం పోసుకుందాం. ఇప్పుడు పులుసు సాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక్కసారి గెంటి పెట్టి తిప్పండి. ఇంకా మధ్యలో గెంటి అనేది పెట్టద్దు. మీరు ఎప్పుడు చెక్ చేసుకోవాలన్నా సరే చక్కగా 2 పక్కల కాడలు పట్టుకుని చెక్ చేసుకోండి, లేదంటే ఇరిగిపోతుంది. చిన్న చేప కదా, చాలామంది ఉండండి మూత పెడుతున్నాను. ఓకే,
చాలామంది పులుసు పోసేసి ఉల్లిపాయలు టమాటా పేస్ట్లు అవన్నీ మగ్గిపోయాక లాస్ట్ వేస్తారు చేపలు. నేను చాలా వీడియోస్ చూశాను అనమాట చేపలు లాస్ట్ నేటు. అది అసలు చేపల పులుసే కాదు. ఎప్పుడైనా పులుసులో ఉప్పు కారంలో చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆ చేప అనేది ఉడికితేనే ఆ చేప నిశ్వాసం పోయి టేస్ట్ అనేది ఉండేది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి చక్కగా నేను పులుసు పోసాను. ముందే చేపలు వేసి మగ్గించాను. మగ్గించిన తర్వాతే పులుసు పోసి వేపాను. పులుసు పోసి చక్కగా మగ్గబెట్టినాను. తర్వాత లాస్ట్లో ఓ మసాలాలు వేయద్దు, పక్కిలు కదా, చిన్న కదా, అంత ఒక్క స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్టు, చిటుకుడు గరం మసాలా, అంతే, ఇంకేం వేయద్దు. ముందైతే ఇదిగోండి పులుసు శుభ్రంగా ఉడుకుతుంది. పులుసులో ఇదంతా ఉడకాలి. ఉడికిన తర్వాతే నేను మసాలాలు అనేది వేస్తాను. ఒక పొంగు రానిచ్చి అప్పుడు మసాలాలు వేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందో కర్రీ అనేది. ఓకేనా, చూడండి ఎక్కువసేపు ఏమి ఉడకాల్సిన అవసరం లేదు. చూడండి కొంచెమే అల్లం చిన్నులపాయ పేస్ట్, ఒక స్పూను, కొంచెం నీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఒక స్పూన్ వేస్తున్నాను అల్లం చిన్నులపాయ పేస్ట్. ఓకేనా, ఎక్కువ వేయకూడదు ఇది, ఎందుకంటే ఇది చాలా చిన్న చేపలు కాబట్టి ఒక స్పూనే వేసాను. అలాగే లైట్గా ఏసీ అయినట్టుగా ఇదిగోండి రెండు కొబ్బరి ఏసీ అయినట్టుగా, అంతే. అసలు వేయరు కానీ నేను వేస్తున్నాను. చాలామంది ఇంకేం వేయరు, అల్లం చిన్నులపాయ పేస్టే వేస్తారు. అలాగే చిటికెడు గరం మసాలా, ఇదిగోండి చిటికెడే, ఎక్కువ వేయలేదు, వేసాను కదా. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. ఇందాకైతే గెంటు పెట్టాం కానీ ఇప్పుడు గెంటు పెట్టకూడదు. ఇలా లైట్గా ఇలా అనండి, ఆ మసాలా అంతా కూడా పక్కకి స్ప్రెడ్ అయ్యింది. గెంటు అస్సలు పెట్టద్దు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ ఇంకొకసారి చాలా జాగ్రత్తగా ఇలా అనండి ఫ్రెండ్స్. మీకు అలవాటు లేకపోతే మీకు గెంటు పెట్టుకోండి, కానీ గెంటు పెట్టకూడదు చేపల పులుసులో ఎప్పుడూ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇంకా దగ్గరకల్లా రావాలి. మనం ఇందులో ఏమేమి పడతాయి వేయలేదు. అల్లం చిన్నులపాయ పేస్టు, చిటికెడు గరం మసాలా, ఒక అర స్పూన్ ఎండు కొబ్బరి తురుము. ఓకేనా, ఇది బాగా దగ్గర పడ్డ తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, దగ్గరికి అనేది వచ్చేసింది. గ్యాస్ అనేది కట్టేసుకుంటున్నాను. కొత్తిమీర వేసాను లాస్ట్న. చూడండి, టేస్టీ చిన్న చేపల పులుసు రెడీ. చాలా అంటే చాలా సింపుల్గా పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇగురులాగా చక్కగా ఎగరాలి. పెద్ద చేపల పులుసు పెట్టినట్టు ఇది పెట్టకూడదు. చిన్న చేపలతో కాబట్టి చక్కగా ఇలా గుజ్జుగా ఎంత టేస్టీగా ఉందని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.